Hello everyone, this is Ram Babu. Warmly welcome to my channel Success Journey TV ఛానల్. ఈ రోజు సెషన్లో మన టాపిక్ టెట్ ఎగ్జామ్లో ఏ విధంగా మంచి మార్కులు స్కోర్ చేయాలి. ఇది మన ఈరోజు టాపిక్. రాబోయే వారం 10 రోజుల్లో తెలంగాణలో టెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మరి ఈ తరుణంలో టెట్ అనేది చాలా కీలకమైనటువంటి ఎగ్జామ్. ప్రతి ఒక్కరికి కూడా టెట్కి 20% మార్కుల వెయిటేజ్ ఉందని మనందరికీ తెలుసు. మరి 20% వెయిటేజ్ ఉన్నటువంటి టెట్లో చాలామంది సరైనటువంటి ప్లానింగ్ లేకపోవటం వల్ల, రాసేటటువంటి ఎగ్జామ్ మీద సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల చాలా మార్కులు లాస్ అవటం జరుగుతుంది. మరి టెట్ రాసేటటువంటి మిత్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, టెట్ ఎగ్జామ్ రాసేటటువంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో చూడండి, చాలా మంది దాదాపు ఒక 6 months నుంచి టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. మరి ప్రిపేర్ అయ్యేటటువంటి మొత్తం ప్రిపరేషన్ మొత్తం కూడా కేవలం అక్కడ మనకున్నటువంటి ఆ 2-2.5 గంటలు లేదా 3 గంటల సమయంలోనే మనం అక్కడ ప్రజెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇలాంటి టైంలో మనం ఏ విధంగా ఈ టెట్లో మంచి మార్కులు స్కోర్ చేయాలనేది చూద్దాం. మరి చూడండి, టెట్కి 20% వెయిటేజ్ ఉందని మన అందరికీ తెలుసు. సో చాలా మంది ఈ టెట్లో మార్కులు మనం తీసుకున్నట్లయితే గతంలో 60 మార్కుల నుంచి 70 మార్కులు, 80, 90, 100 లోపల వచ్చినటువంటి మిత్రులు చాలా మంది ఉన్నారు. సో మరి ఈ డిఎస్సిలో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి టెట్లో మార్కులు స్కోర్ అనేది అబౌవ్ 110, మినిమం 100 అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి మినిమం 100 మార్కులు ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనం చేసినటువంటి ప్రిపరేషన్ని అక్కడ ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి అనేటటువంటిది నేను ఈరోజు మీతోటి డిస్కస్ చేయడానికి ఇక్కడ ఈ సెషన్ ఏర్పాటు చేశాను. సో కాబట్టి మరి ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. టెట్కి రాసే ముందుగా మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఎవరైతే టెట్ రాస్తున్నారో ఆ టెట్ రాసేటటువంటి మిత్రులందరూ కూడా మెంటల్గా మనం ప్రిపేర్ అయ్యి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనలో ఉండాలి. టెట్ నేను బాగా రాస్తాను, మంచి మార్కులు స్కోర్ చేస్తాను, గతంలో కంటే మంచి మార్కులు, ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుందని మనలో మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. మరి అట్లా కాకుండా ఈ టెట్ ఏంటి అనవసరంగా ఉంది, మళ్ళీ రాయక తప్పట్లేదు, మళ్ళీ అంతకంటే ఎక్కువ మార్కులు వస్తాయో లేదో అని అలాంటి నెగిటివ్ థాట్స్ పెట్టడం వల్ల మనకి మార్కులు స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మనం టెట్ రాసేటప్పుడు సానుకూలమైనటువంటి దృక్పథం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే గతంలో రాసినటువంటి మార్కులు, మనకు వచ్చినటువంటి మార్కుల కంటే కనీసం ఒక 4-5 మార్కులు, ఒక 10 మార్కులు పెరిగినా కానీ మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో కాబట్టి మరి ఖచ్చితంగా ఎగ్జామ్ రాసేటటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో, టెట్ రాసేటటువంటి మిత్రులందరూ కూడా ఖచ్చితంగా పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ చేసుకోండి. మనకి మనమే మంచిగా రాయగలం అనేటటువంటి ఒక నమ్మకాన్ని మనం పెంపొందించుకోవాలి. నెక్స్ట్, టెట్ రాసేటటువంటి ఎస్జిటి మిత్రులు కానివ్వండి, లేకపోతే ఇంకా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు పేపర్ 1, పేపర్ 2 రాసేటటువంటి మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం రాసేటటువంటి ఆ టెట్ పేపర్ మీద మనకి పూర్తిగా అవగాహన ఉండాలి. అంటే మనకి ఏ సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయి, ఈ టెట్లో ఉన్నటువంటి మొత్తం సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఏ సెక్షన్స్ ఉన్నాయి, ఏ సెక్షన్లో ఎన్నెన్ని క్వశ్చన్లు వస్తున్నాయి అనేటటువంటిది మనం ఖచ్చితంగా ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో కాబట్టి మిత్రులందరూ కూడా మీరు ఏం చేస్తారంటే, ఒక వారం రోజులు ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు, ఈ వారం 10 రోజుల్లో మనం ఏం చేయాలి అంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఎగ్జామ్ రాసే టైంలో మనం సరైనటువంటి జాగ్రత్తల ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే మన మార్కులు మరికొన్ని ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని మనకి సంబంధించినటువంటి ఎగ్జామ్ హాల్లో మనం చేయాల్సినటువంటివి, చేయకూడనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా ఒక నోట్స్లో రాసుకున్నట్లయితే చాలా క్లియారిటీ అనేది ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక నోట్స్ పెట్టుకోండి. నోట్స్ పెట్టుకున్నటువంటి నోట్స్లో మనం దేనికి ఎగ్జామ్ రాస్తున్నాం, పేపర్ 1 రాస్తున్నామా, పేపర్ 2 రాస్తున్నామా? ఓకే, ఒకవేళ పేపర్ 1 రాస్తున్నాం, పేపర్ 1 రాసేటప్పుడు ఆ పేపర్ 1లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, అంటే ఏ ఏ అంశాలు ఉన్నాయి, మెథడాలజీ ఉంది, లేకపోతే చైల్డ్ సైకాలజీ ఉందా, కంటెంట్ ఉందా, ఓకే, తర్వాత ఇంకా తెలుగు తీసుకున్నట్లయితే తెలుగు గ్రామర్ ఉంటుంది, ఈ ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. సో ఇట్లా మనకి మనం రాసేటటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ మొత్తం మనం డివైడ్ చేసుకోవాలి. ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఒక్కొక్క సబ్జెక్ట్లో
మనకి ఎన్నెన్ని క్వశ్చన్లు వస్తున్నాయి అనేది నోట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనం సెక్షన్స్ మనం డివైడ్ చేసుకోవాలి. ఆ డివైడ్ చేసుకున్నాక ఒక్కొక్క సెక్షన్ లో ఎన్నెన్ని క్వశ్చన్లు ఉన్నాయి, దానికి మార్కులు వెయిటేజ్ ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా మనం ఏ సెక్షన్ అయితే మనకి బాగా వచ్చో, ఏ సెక్షన్ లో మనం బాగా రాయగలుగుతామో ఆ సెక్షన్ ముందుగా మనం డీల్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంటెంట్ బాగా వచ్చు, సో కాబట్టి కంటెంట్ బాగా చేయగలుగుతాం అనుకున్నప్పుడు కంటెంట్ ని బాగా చేయాలి, ముందు చేయండి దాన్ని. ఒకవేళ మెథడాలజీ బాగా చేయగలుగుతాం అనుకుంటే మెథడాలజీ సంబంధించినటువంటి ఆ ఏరియాలో మనం ఆన్సర్ చేయాలి. ఒకవేళ అట్లా కాకుండా తెలుగు సంబంధించినటువంటి అంశాలు మనం బాగా చేయగలిగితే తెలుగుని చేయండి. సైకాలజీకి సంబంధించినటువంటి చైల్డ్ సైకాలజీ, పెడగాలజీ చేయగలగడం అంటే వాటిని చేయండి. సో కాబట్టి ఈ విధంగా మనకి టెట్ లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి అంశాల్లో మనకి బాగా పట్టున్నటువంటి అంశాలు, బాగా తేలికగా ఉన్నటువంటి అంశాలు, మనం సులభంగా రాయగలిగినటువంటి ఆ సెక్షన్ ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆ సెక్షన్ లో మనకి బాగా తెలిసినటువంటి, బాగా వచ్చినటువంటి క్వశ్చన్లు ముందుగా రాయాలి. బాగా హార్డ్ గా ఉన్నటువంటి క్వశ్చన్ మనం వదిలేసి బాగా తెలిసినటువంటివి, మనకు వచ్చినటువంటి క్వశ్చన్ ని మనం ముందుగా అటెంప్ట్ చేయాలి. మరి అట్లా అటెంప్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం దాదాపు ఒక 20-30 క్వశ్చన్లు మనకి తెలిసినటువంటి ప్రశ్నలు సమాధానాలు చేయటం వల్ల వాటి తర్వాత కఠినంగా ఉన్నటువంటి ప్రశ్నలు కూడా సులభంగా సమాధానం చేయగలుగుతాం. ఒకవేళ అట్లా కాకుండా మనం ముందే స్టార్టింగ్ లోనే బాగా హార్డ్ గా ఉన్నటువంటి సెక్షన్లు, తెలియనటువంటి క్వశ్చన్లు మనం అటెంప్ట్ చేసినట్లయితే దాని మీద దాని యొక్క ఇంపాక్ట్ అనేది తర్వాత మనకు వచ్చినటువంటి క్వశ్చన్ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఏ సెక్షన్ మీద అయితే మనకు బాగా పట్టు ఉంటుందో ఆ సెక్షన్ ని మనం ముందుగా డీల్ చేసి దాంట్లో కూడా బాగా తెలిసినటువంటి క్వశ్చన్లు మనం అటెంప్ట్ చేయాలి. మనకి తెలియనటువంటి క్వశ్చన్లు అన్నిటిని కూడా మనం ఆపి చివరిలో లాస్ట్ లో వాటి గురించి ఆలోచించాలి. సో మరి వాటిని ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం తర్వాత చూద్దాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఏ సెక్షన్ మీద మనకి పట్టు ఉంటుందో ఆ పట్టున్నటువంటి ఆ సెక్షన్ ముందుగా డీల్ చేయాలి. నెక్స్ట్ మిత్రులు ఇంకో చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పేపర్ ఇస్తారు మనకి. ఆన్లైన్ కావచ్చు లేకపోతే ఆఫ్లైన్ కావచ్చు. మనకి పేపర్ ఇచ్చిన తర్వాత చాలా మంది మిత్రులు ఆ ఇచ్చినటువంటి ఆన్సర్ని చాలా స్పీడ్ గా చేస్తూ ఉంటారు. మరి స్పీడ్ గా చేయడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మనం చెప్పే ముందుగానే ఒక సెక్షన్ తీసుకున్నప్పుడు ఆ సెక్షన్ లో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి, ఆ సెక్షన్ కి మనం ఎంత టైం కేటాయించుకోవాలి అనేది ముందుగానే మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక నోట్స్ తీసుకోవాలి ముందే, తీసుకున్నటువంటి నోట్స్ లో కంటెంట్ కి ఎంత మార్కులు ఉన్నాయి, ఆ మార్కులకి మనం ఎంత టైంలో దాన్ని కంప్లీట్ చేస్తాము. తెలుగు ఉందనుకోండి, తెలుగు కంటెంట్ ఎంత టైం పడుతుంది, ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ లో ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, ఎంత టైం పడుతుంది మనకి. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి సెక్షన్స్ కానివ్వండి లేకపోతే ఆ టాపిక్స్ కానీ తీసుకొని ఒక్కొక్క టాపిక్ కి ఎంత టైం పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ముందుగానే మనం ప్రీ ప్లాన్ గా చేసుకున్నట్లయితే ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా కరెక్ట్ గా ఒక వాచ్ దగ్గర పెట్టుకొని మనం కరెక్ట్ గా చూసుకొని సిస్టమేటిక్ గా దాని ప్రకారం మనకి ముందుకెళ్ళచ్చు. తర్వాత మిత్రులు చేసేటటువంటిది ఏంటంటే ఇంకా క్వశ్చన్లు సరిగా చదవరు. చాలా మంది మనం సగం క్వశ్చన్ చదవగానే మనకి ఆన్సర్ క్వశ్చన్ తెలిసినటువంటి క్వశ్చన్ లాగా అనిపిస్తుంది. ఇంకా ఏం చేస్తారంటే క్వశ్చన్ కంప్లీట్ గా చదవకుండా సగం చదివేసి వదిలేసి కింద ఉన్నటువంటి ఆప్షన్స్ చూస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రశ్న పూర్తిగా 1-2 సార్లు చదవాలి. 1-2 సార్లు చదివితేనే మనకి ఆ క్వశ్చన్ అనేది అర్థమవుతుంది. మనకి గందరగోళం చేయడానికి లేకపోతే కన్ఫ్యూజ్ లో పడేయడానికి ఇచ్చేటటువంటి ప్రశ్నలన్నీ కూడా చాలా కన్ఫ్యూజ్ గా అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఆ క్వశ్చన్ లో మనకి ఎక్కడైతే కొంచెం తెలుసు అనుకుంటామో వెంటనే మనం పూర్తిగా చదవకుండా కింద ఆన్సర్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలు చూడండి, ఇప్పుడు ఎక్కువగా మనకి వచ్చేటటువంటివి కానివి ఏవి, లేకపోతే లేనిది, సరి అయినది, సరి కానిది. సో ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఆన్సర్ సగం అటు ఇటుగా ఉన్నటువంటి ఆ క్వశ్చన్ చదివి మనం కింద ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా కంప్లీట్ గా చదవకుండా మనం ఆన్సర్ చేస్తూ ఉంటాం. సో మరి అట్లా చేయడం వల్ల మన మార్కులు మొత్తం పోయే అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అవి చెక్ చేసుకుంటే, క్రాస్ చెక్ చేసుకుంటే అప్పుడు మనం చేసినటువంటి మిస్టేక్స్ అన్ని కూడా బయటపడతాయి. 1-2 ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సో ఇక్కడ చూడండి, తెలుగు సంబంధించినటువంటి ఈ పేపర్ 1 కి సంబంధించిన టెట్ పేపర్ 1 లో గతంలో ఇచ్చినటువంటి ఒక పేపర్ మనం తీసుకున్నట్లయితే పులి పర్యాయ పదం కానిది. ఓకే, పులి పర్యాయ పదం కానిది అనగానే మనకి ఇక్కడ చూడండి కానిది అని ఇచ్చాడు, నెగిటివ్ స్టేట్మెంట్ ఇది.
మరి కాబట్టి మనం ఏం చేస్తాం, జనరల్ గా పులి పర్యాయ పదం అని చదువుతాం ఫస్ట్ స్టార్టింగ్ లో. మరి పులి పర్యాయ పదం ఏంటి అనగానే మనకి కింద 3 ఉన్నాయి ఆప్షన్స్. మరి ఇచ్చినటువంటి 3 ఆప్షన్ లో ఏదైనా ఒక ఆప్షన్ మనం చూసి టక్కన మనం ఆన్సర్ పెట్టేస్తాం. సో కాబట్టి మరి అట్లా పెట్టడం వల్ల మనకి తప్పు అయ్యే అవకాశం ఉంటుంది. కేసరి, శార్దూలము, పుండరికము, వ్యాఘ్రం అని ఎట్లా ఇచ్చిండు. మరి ఇట్లా ఇచ్చినప్పుడు పర్యాయ పదం కాని దాన్ని గుర్తించమని అడిగాడు. కాబట్టి క్వశ్చన్ మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఆ ఇచ్చినటువంటి ప్రశ్న ఏమిటి, కానిది అడిగాడా, సరైనది అడిగాడా, సరికానిది అడిగాడా అనేటటువంటి విషయాలు మనం ఖచ్చితంగా, ఉన్నది, లేనిది, కానిది అనేటటువంటి ప్రశ్నలు మనం ఖచ్చితంగా చదువుకోవాలి. కంప్లీట్ గా మనం ఈ విధంగా చదువుకోవటం వల్ల మనకి ఆన్సర్ అనేది చేయగలుగుతాం. తర్వాత క్వశ్చన్ పేపర్ 2 బైలింగ్యువల్ లో ఉన్నట్లయితే, జనరల్ గా మనకి క్వశ్చన్లు తీసుకున్నట్లయితే 2 రకాలుగా ఆప్షన్స్ ఉంటాయి. అంటే తెలుగు మీడియంలో ఉంటుంది క్వశ్చన్ పేపర్, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. కాబట్టి మరి తెలుగు మీడియంలో రాసేటటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి బైలింగ్యువల్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ కూడా చూడడం వల్ల మనకి చాలా రకాలైనటువంటి ఉపయోగాలు కలుగుతూ ఉంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో మనకి తెలుగులో సరైనటువంటి సమాధానాన్ని మనం గుర్తించలేనప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో మనం కొన్ని సందర్భాల్లో ఈజీగా సమాధానాన్ని గుర్తించగలుగుతాం. సో కాబట్టి ఈ విధంగా చేసినప్పుడు మనకి మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా తెలుగు తీసుకున్నట్లయితే తెలుగులో మనకి పారాగ్రాఫ్స్ అనేవి ఉంటాయి. టెట్ పేపర్ 1 కానీ ఇంకా పేపర్ 2 కానీ తీసుకున్నట్లయితే అపరిచిత గద్యం అనేటటువంటిది ఉంటుంది. దీంట్లో మరి మీరు రాసేటప్పుడు ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి ఫస్ట్ మీరు ఆ పారాగ్రాఫ్ ని చదవండి. ఇట్లా ఈ పారాగ్రాఫ్ మనకి ఇచ్చినప్పుడు ఆ పారాగ్రాఫ్ ని చదువుతూ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దాంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీ పాయింట్స్ దగ్గర మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కీ పాయింట్స్ దగ్గర అండర్లైన్ చేసుకోవాలి. ఒకవేళ ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకి ఏదైనా ఒకవేళ రఫ్ పేపర్ ఇచ్చినట్లయితే మనం ఏం చేస్తామంటే ఇచ్చినటువంటి రఫ్ పేపర్ లో మనం ఆ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ రాసుకోండి. రాసుకున్న తర్వాత కింద ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్లకు సంబంధించినటువంటి వాటిలో కూడా ఆ కీవర్డ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఆ కీవర్డ్స్ సంబంధించినటువంటివి మనం వెంటనే ఈజీగా మనకు ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ లో మ్యాచింగ్ చేసి ఈజీగా గుర్తించవచ్చు. సో చూడండి ఇక్కడ మనకి ఒక నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ తీసుకున్నట్లయితే ఒక పారాగ్రాఫ్ నేను ఇక్కడ చదువుతాను. కథలను విశ్లేషించకూడదు, మంచి చెడు నీతి తేల్చి చెప్పకూడదు, కథలను చెప్పడం వరకే మన వంతు, నేర్చుకోవడం అనేది అంతర్లీనంగా అంతర్గతంగా ఉండాలి అని చెప్తున్నాడు. అంటే పిల్లలకు సంబంధించినటువంటి కథలు ఏ విధంగా చెప్పాలి అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఒక పారాగ్రాఫ్ అనేది ఇక్కడ ఇచ్చాడు. దీంట్లో మనం పిల్లలకి అనేది డైరెక్ట్ గా ఏదైనా ఒక స్టోరీ కానీ ఒక కథ కానీ చెప్పేటప్పుడు మనం పూర్తిగా మంచి చెడు నీతి ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పకూడదు. మనం చెప్పడం వరకే మన వంతు, దాన్ని అర్థం చేసుకునేటటువంటి బాధ్యత మొత్తం కూడా వాళ్ళకే ఉంటుంది అనేటటువంటి పారాగ్రాఫ్ సంబంధించింది ఇచ్చాడు. మరి ఇక్కడ కథల విషయంలో మనం చేయాల్సినటువంటి పని అని అడిగాడు. అక్కడ పైన ఏమి ఇచ్చాడు అంటే మనం చేయకూడనటువంటివి ఇచ్చాడు పారాగ్రాఫ్లు. ఏంటి అంటే కథలను మనం విశ్లేషించకూడదు, మంచి చెడు నీతి తేల్చి చెప్పకూడదు, కథలు చెప్పడం వరకే మన వంతు, నేర్చుకోవడం అనేది అంతర్లీనంగా అంతర్గతంగా ఉంటుంది అని చెప్పాడు. సో కాబట్టి ఆ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ లో నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అన్ని కూడా మనం ఏం చేయకూడదో ఇచ్చాడు. కింద ఇచ్చినటువంటి క్వశ్చన్ లో మాత్రం మనం ఏం చేయాలి అని ఇచ్చాడు. సో దీనికి మరి ఆప్షన్ మంచి చెడు చెప్పాలి. ఓకే, మరి మంచి చెడు చెప్పాలని ఇచ్చాడు కానీ చెప్పకూడదు అని చెప్పాం. పైన కథలో నీతిని వివరించాలి అని చెప్పాడు. ఓకే, నీతిని కూడా తేల్చి చెప్పకూడదు అక్కడ ఇచ్చినటువంటి. నెక్స్ట్ మరి నేర్చుకోవడం పిల్లలకు వదిలేయాలి. నేర్చుకోవటం అనేది పిల్లలకి వదిలేయాలి, వాళ్ళకి వదిలేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. తర్వాత కథలను విశ్లేషించాలి, విశ్లేషించకూడదు అని ఇచ్చాడు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ లో మొత్తం కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మొత్తం కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి కింద ఇచ్చినటువంటి దాంట్లో పాజిటివ్ గా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటి అని అడిగాడు. సో కాబట్టి ఇట్లా మనకి ఈ పారాగ్రాఫ్లు కానీ ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అందులో ఏమి ఇచ్చాడు, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడా, పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడా, తర్వాత ఉన్నది ఏది, లేనిది ఏది, కానిది ఏది, ఇలాంటి ప్రశ్నలు మీరు ఖచ్చితంగా మీరు బాగా వాటిని చదువుకోవాలి. నెక్స్ట్ ఇంకా మ్యాథ్స్ తీసుకున్నట్లయితే మ్యాథ్స్ సంబంధించినటువంటి బయాలజికల్ సైన్స్ రాసేటటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది కాబట్టి సారీ మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మ్యాథ్స్ సంబంధించినటువంటి
లెక్కలన్నీ కూడా చాలా మంది వదిలేస్తూ ఉంటారు. కానీ దాంట్లో చిన్న చిన్నగా ఈజీగా ఉన్నటువంటి కొన్ని కొన్ని లెక్కలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మరి అలాంటి వాటిని మనం ప్రయత్నం చేయండి మీరు. చాలా మంది మ్యాథ్స్ అంటే భయపడుతూ ఉంటారు. దాదాపు మనకి ఉన్నటువంటి మ్యాథ్స్ లో దాదాపు ఒక 20-30% మ్యాథ్స్ బిట్లు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే కంప్లీట్ గా వదిలేసి వాటిని ఏబిసిడి ఏదో ఒకటి పెట్టి వస్తుంటారు లాస్ట్ లో. కానీ అట్లా చేయకుండా మినిమం మన యొక్క ప్రయత్నం చేయండి. ఎన్నో కానీ మన అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే మన గతంలో మనం ఎంతో కొంత వాటి మీద మనకి అవగాహన ఉంటుంది కాబట్టి కనీసం మినిమం బేసిక్స్ అనేవి కొన్ని కొన్ని దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి అలాంటి బిట్లు కూడా మీరు వదిలేయకుండా మ్యాథ్స్ సంబంధించినవి చేసినట్లయితే మీకు మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ తీసుకున్నట్లయితే క్వశ్చన్లు ఎక్కువగా లెంతీగా ఉండేటటువంటి క్వశ్చన్లు కనిపిస్తుంటాయి మనకి. ఎక్కువగా మనకి లెంతీగా బాగా ఎక్కువగా పొడవైనటువంటి వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ పొడవైనటువంటి వాక్యాలు మనం చూసి భయపడకుండా గందరగోళానికి గురి కాకుండా ఉన్నటువంటి దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి చూడండి క్వశ్చన్ బాగా లెంతీగా ఉన్నాయి అంటే మనం చూసి భయపడతాం ఫస్ట్. కానీ అలాంటి లెంతీగా ఉన్నటువంటి క్వశ్చన్ లో మనకి ఆన్సర్ అనేది దాదాపు అక్కడే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో మరి కాబట్టి అక్కడ అంత లెంతీగా ఉన్నప్పుడు ఎక్కడో చోట మనకి ఆన్సర్ దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి లెంతీగా ఉన్నటువంటి క్వశ్చన్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం చదివినట్లయితే మనం మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మిత్రులు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆన్సర్లు పెట్టేటప్పుడు చాలా మంది ఏం చేస్తున్నట్టు ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి ఏదైనా ఒక ఆప్షన్ పెడతారు. మళ్ళీ ఏం చేస్తారు, ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చి మళ్ళీ చెక్ చేసి సరైనటువంటి సమాధానాన్ని మార్చి మళ్ళీ ఇంకొక ఆప్షన్ పెడుతూ ఉంటారు. మరి అట్లా చేయటం వల్ల మన మార్కులు స్కోర్ పోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకి ఎప్పుడైతే ఫస్ట్ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చూడగానే మనకు ఫస్ట్ ఏదైతే థాట్ వస్తుందో అదే కరెక్ట్ ఆప్షన్ మనం ఉంచుకోవటం అనేది 100% మంచి అభిప్రాయం. అది అట్లా కాకుండా మనం మార్చినట్లయితే రెండోసారి వచ్చేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది దాదాపు నెగిటివ్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఫస్ట్ టైం మనం ఏదైతే పెడతామో అది మాత్రమే ఉంచుకునేటట్లు ప్రయత్నం చేయండి. మళ్ళీ అట్లా ఎరేజ్ చేసి మళ్ళీ ఆన్సర్లన్నీ కూడా మీరు మార్చినట్లయితే మళ్ళీ మార్కులు లాస్ అవడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ మొత్తం కంప్లీట్ గా చదవమని చెప్పాము. తర్వాత ఇంకా మనకి క్వశ్చన్ చూడండి, ఏవైతే క్వశ్చన్లు ఉన్నాయో మనకి బాగా తెలిసినటువంటి క్వశ్చన్ ముందు బాగా రాసేసామని చెప్పాము. తర్వాత మనకి అస్సలు తెలియనటువంటి క్వశ్చన్ గురించి చూద్దాం. మరి అస్సలు తెలియనటువంటి క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ మనం ఏం చేయాలంటే చాలా మంది ఏం చేస్తారంటే వాటిని వరుసగా ఏలు ఒక 5, బీలు ఒక 5, సీలు ఒక 5 అట్లా పెడుతూ ఉంటారు. సో మరి అట్లా పెట్టకుండా వాటిని కూడా మనం ఎంతో కొంత ప్రయత్నం చేసి మనం సరైనటువంటి ఆన్సర్ పెట్టవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా అస్సలు తెలియదు అనుకుందాం. మరి అస్సలు తెలియనటువంటి క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఆ క్వశ్చన్ మనం 1-2 సార్లు చదివితే మనకి ఎంతో కొంత సమాచారం దాంట్లో ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చదివినప్పుడు క్వశ్చన్ ఉన్నటువంటి 4 ఆప్షన్స్ లో ఖచ్చితంగా ఒక 2 ఆప్షన్స్ మనకు తెలిసి ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్ మనకు తెలిసి ఉంటాయి. మిగిలినటువంటి 2 ఆప్షన్స్ అనేవి తెలియదు. మరి ఆ 2 ఆప్షన్ లో కనీసం మనం అక్కడ 50% మనకి ఆ ఆప్షన్ అనేది వచ్చింది. కాబట్టి మిగిలినటువంటి 2 ఆప్షన్స్ లో మనం ఏదైనా ఒకటి పెట్టినట్లయితే మనకి ఆన్సర్ రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను నేను. మానవుల్లో పీల్చిన గాలి నాసికా కుహరం నుంచి దేనిలోకి వెళుతుంది? మానవుడిలో పీల్చినటువంటి గాలి, మనం పీల్చేటటువంటి గాలి ఆక్సిజన్ ఏదైతే ఉందో అది నాసికా కుహరం అంటే ఏంటి, ముక్కు లోపల ఉండే ఈ ఖాళీ ప్రదేశాన్ని నాసికా కుహరం అంటారు. మరి ఈ నాసికా కుహరం నుంచి దేంట్లోకి వెళుతుంది అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్స్ తీసుకున్నట్లయితే వాయునాళము, తర్వాత స్వరపేటిక, గ్రసని, శ్వాసనాళం. ఓకే, మరి దీంట్లో ఈ ఆప్షన్స్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇచ్చినటువంటి క్వశ్చన్ బాగా చదువుకొని కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ ని మనం చదువుకోవాలి. ఈ ఆప్షన్స్ ని చదువుకొని దాంట్లో ఎలిమినేషన్ ప్రాసెస్ లో మనకి పూర్తిగా బాగా తెలిసినటువంటి ఏమున్నాయి దాన్ని ఇంటూ మార్క్ చేసుకొని మిగిలినటువంటి వాటిని గట్టిగా పట్టుకోవాలి అందులో ఏముంది అనేది. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం పీల్చే గాలి నాసికా కుహరం నుంచి దేంట్లోకి వెళుతుంది అన్నప్పుడు స్వరపేటిక అనే ఒక ఆప్షన్ ఉంది. స్వరపేటిక అనేది ఇక్కడ ఉంటుంది కదా, మరి ముక్కు ఇక్కడ ఉన్నప్పుడు ఓకే, నాసికా కుహరం ఇక్కడ ఉన్నప్పుడు గ్రసన ఇక్కడ ఉంది, డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ పోదు కదా. సో కాబట్టి స్వరపేటిక అనేది తప్పు. దాన్ని మనం ఇంటూ మార్క్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేయాలి, దాని గురించి ఆలోచించకూడదు. తర్వాత వాయునాళం అనేది మనకి గాలి గొట్టం అంటారు, ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి ముక్కు నాసికా కుహరాలు ఎక్కడ ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఎక్కడ పోదు కదా, దాన్ని కూడా మనం ఇంటూ మార్క్ చేసుకొని
ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ లో దాన్ని కూడా తీసేసేయాలి. నెక్స్ట్ శ్వాసనాళం అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి మరి దాన్ని కూడా మనం క్లోజ్ చేసేస్తే ఇక మిగిలేది ఏంటి అంటే మనకి గ్రసని. ఓకే, కాబట్టి ఈ గ్రసని అనేటటువంటిది ఆశకూరము, ఓకే, తర్వాత స్వరపేటిక, వాయునాళము ఇట్లా ఆప్షన్స్ ఇచ్చాడు. కాబట్టి మనకి నాసికాకురం అనేది గ్రసనిలోకి తెలుసుకుంటుంది. అంటే ఈ నాసికాకురం తర్వాత ఉండేటటువంటి పార్ట్ ఏంటి అంటే గ్రసని. సో ఈ విధంగా మనం గుర్తించవచ్చు. సో ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. మానవుడిలో దీని ద్వారా మూత్రాశయం నుంచి మూత్రం బయటికి విసర్జించబడుతుంది అని అన్నాడు. మానవుడిలో మూత్రాశయం నుంచి మూత్రం దేని ద్వారా బయటికి పోతుంది అని అడిగినప్పుడు వృక్క నాళికలు, మూత్ర నాళికలు, మాల్ఫీజియన్ నాళికలు, ఇవి 3 రకాలైనటువంటి ఆప్షన్స్ ఇచ్చాడు. మరి ఈ 3 ఆప్షన్స్ లో నాళికలు అనేవి ఉన్నాయి. తర్వాత మిగిలినటువంటి ఒకదానికి ప్రత్యేకం అనేది ఉంది. మరి చిన్న చిన్న నాళికలు, ఒక్క నాళికలు కానివ్వండి, మూత్ర నాళికలు కానివ్వండి, మాల్ఫీజియన్ నాళికలు కానీ, సో వీటి ద్వారా పోవడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి అన్ని చిన్న చిన్న నాళికల్లాగా ఉన్నాయి. కాబట్టి మరి బయటికి పోయేటటువంటిది ఏంటి, మిగిలింది డిఫరెంట్ గా ఉన్నది ఏది అంటే మనకి ప్రత్యేకం అని కనిపిస్తుంది అక్కడ. ఈ మిగిలిన 3 ఒక రకంగా ఉన్నాయి, ఆ మిగిలినటువంటి ఒక ఆప్షన్ అది ఇంకో రకంగా డిఫరెంట్ గా ఉంది. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ మనం చదివి సరైనటువంటి సమాధానానికి మిగిలినటువంటి 3 ఆప్షన్స్ కి కొంచెం డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి అక్కడ దాన్ని మనం పట్టుకోగలిగినట్లయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. క్రింది వానిలో నీటి కాలుష్య కారకం కానిది అని అడిగాడు. చూడండి ఇక్కడ, ఈ క్రింది వాటిలో నీటి కాలుష్య కారకం కానిది ఏమిటి అని అడిగాడు. మరి కానిది, చాలా మంది ఏం చేస్తారంటే ఈ క్రింది వాటిలో నీటి కాలుష్య కారకం అని చెప్పేసి సగం చదివి ఇన్కంప్లీట్ గా చదివి కింద ఉన్నటువంటి ఆప్షన్స్ లో మనకి ఏమున్నాయి, ఉష్ణం ఉంది, అవక్షేపం ఉంది, క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉన్నాయి, జీవ సంబంధ వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. సో మరి దీంట్లో మనకి జనరల్ గా మరి చూడండి, ఉష్ణం అనేది కూడా మరి నీటికి సంబంధించినటువంటి కాలుష్యమే. జీవ సంబంధ వ్యర్థ పదార్థాలు కూడా మరి నీటిలో పోతే నీటి కాలుష్యం అవుతుంది. నెక్స్ట్ అవక్షేపాలు అనేటటువంటివి కూడా కొట్టుకు రావటం ద్వారా వచ్చేటటువంటి నీటిలో కలిస్తే అది కూడా నీటి కాలుష్యం అవుతుంది. సో మరి మిగిలిపోయింది ఏంటి అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్. సో కాబట్టి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి మనకి గాలికి సంబంధించింది, అంటే వాయు కాలుష్యానికి సంబంధించింది. కాబట్టి దాన్ని మనం ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. సో కాబట్టి ఈ విధంగా మనకి ఆప్షన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో దాదాపు మనకి ఒక 2 ఆప్షన్స్ తెలిసే ఉంటది. ఆ 2 ఆప్షన్స్ తెలిసినప్పుడు ఆ మిగిలినటువంటి 2 ఆప్షన్స్ తెలియనటువంటి వాటిని గురించి మనం ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు ఒక ప్రశ్నకి సమాధానం మనకి తెలియనప్పుడు ఆ కింద ఉన్నటువంటి సమాధానాలు ఏ క్వశ్చన్ కి సంబంధించినవి అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే ఇచ్చినటువంటి ప్రశ్నకి సమాధానాలు మనకి అక్కడ ఏమి ఇచ్చిందని వాడిచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే వాటిని రివర్స్ లో కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ ని క్వశ్చన్ రూపంలో ఫ్రేమ్ చేసుకుంటే మనకి కొంత సమాచారం అనేది రావటం జరుగుతుంది. చూడండి, క్రింది వాటిలో నీటి కాలుష్య కారకం కానిది అని అడిగినప్పుడు కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ ని బట్టి మనం క్వశ్చన్ తయారు చేసుకోవాలి. అంటే ఏంటి, అవక్షేపం అనేది ఏంటి, నీటిలో ఉంటుంది, అంటే నీటికి సంబంధించింది. కాబట్టి ఇది దానికి సంబంధించింది. కానిది అడిగాడు అక్కడ. క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటే సిఎఫ్సిలు, మరి ఇవి గాలిలో మనకి జెట్లు, రాకెట్లు, తర్వాత ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వీటిని ఉపయోగించడం వల్ల వచ్చేటటువంటి వాయువులు. కాబట్టి ఇది రెండోది. తర్వాత జీవ సంబంధమైన వ్యర్థాలు, అంటే జీవ సంబంధమైన వ్యర్థాలు ఎక్కడికి పోతాయి, చివరికి వచ్చి నీటిలోకి పోతూ ఉంటాయి. కాబట్టి ఇది కూడా నీటి కాలుష్యానికి చెందింది. ఉష్ణం కూడా నీటిలోకి పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి వేడి నీళ్లు కానివ్వండి, ఇంకా వేడిగా ఉన్నటువంటి ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా నీటిలోకి వచ్చినప్పుడు నీటి కాలుష్యం జరుగుతుంది. కాబట్టి మనకి దీంట్లో క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి కానిది. ఈ విధంగా మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇచ్చినటువంటి ఆప్షన్ లో దాదాపు ఒక 2-3 ఆప్షన్స్ మనకి ఆన్సర్ తెలిసే ఉంటుంది. అంటే అది ఏ ప్రశ్నకి సంబంధించిందో తెలిసినప్పుడు మనకి మిగిలినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా గుర్తించవచ్చు. నెక్స్ట్ సరైనటువంటి ప్రశ్న, సరికానటువంటి వాక్యాన్ని గుర్తించండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 4.4, 3.6 మరియు 7.9 యొక్క సరాసరి అడిగాడు. మరి చూడండి, మరి ఇలాంటి చిన్న చిన్న లెక్కలు కూడా చాలా మంది మిత్రులు ఏం చేస్తారంటే ఈ మ్యాథ్స్ సంబంధించినటువంటి సెక్షన్ అసలు చూడకుండా డైరెక్ట్ గా ఏబిసిడీలు పెడతారు.
కానీ చిన్న చిన్న బిట్లు ఉంటాయండి. ఖచ్చితంగా మీకు కొన్ని క్వశ్చన్లు కూడా మనకి మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి మిత్రులు ఉంటారో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 4.4, 3.6, 7.9 వీటి యొక్క సరాసరి అడిగాడు. మరి ఇది చాలా ఈజీగా సింపుల్ గా 1 నిమిషంలో కూడా ఎవరైనా చేయొచ్చు. దీని పెద్ద మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు దీనికి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, ఈ క్రింది వాటిలో ప్రధాన సంఖ్య కానిది అని అడిగాడు. మరి చూడండి, మరి ప్రధాన సంఖ్య కానిది అంటే మనం మినిమం బేసిక్స్ తెలుసుకుంటే సరిపోద్ది. అంటే దాదాపు ఒక 5th, 6th క్లాస్ వరకు ఉన్నటువంటి మ్యాథ్స్ సంబంధించినటువంటి కూడా మనం వాటికి సంబంధించిన బేసిక్స్ చదువుకున్నట్లయితే మినిమం మన మార్కులు స్కోర్ చేయొచ్చు. మరి అప్సం కంప్లీట్ గా నాకు మ్యాథ్స్ రాదు, నేను మ్యాథ్స్ అసలు అంటుకోవట్లేదు, ఏదో ఒకటి పెడతాను అంటే మనకి మార్కులు స్కోర్ పోయే అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత ఇంకా చూడండి, ఇంకా అట్లాంటివి కొన్ని కనిపిస్తున్నాయండి. మ్యాథ్స్ సంబంధించినటువంటి బిట్స్ కూడా ఉన్నాయి. ఒక సంఖ్యను రెట్టింపు చేసి దానికి 5 కలిపితే 51 వస్తుంది, ఆ సంఖ్య ఏమిటి? సో కాబట్టి మినిమం మనం ఏంటంటే లాజికల్ గా కొద్దిగా ఆలోచించాలి. ఏంటంటే ఒక సంఖ్యను రెట్టింపు చేసి దానికి 5 కలిపితే 51 వస్తుందంట. మరి ఆ సంఖ్య ఏంటి అని ఇచ్చాడు. సో కాబట్టి ఇది ఈజీగా ఎట్లాంటి ఆన్సర్లు కూడా మనం ఈజీగా చేయొచ్చు. తర్వాత 0.56 ఈజ్ ఈక్వల్ టు డాష్ అని ఇచ్చాడు. 0. చూడండి ఇక్కడ 0.56 అని ఇచ్చి కింద ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే దాన్ని ఏమంటారు, డెసిమల్స్ అని చెప్తారు కదా, దాన్ని బై రూపంలోకి, భిన్న రూపంలోకి మార్చమని ఇచ్చాడు. కాబట్టి సో ఇట్లాంటి మినిమం బేసిక్స్ అనేవి ఉన్నాయండి. సో ఇట్లాంటి ఖచ్చితంగా మనం ఈజీగా చేయగలిగినటువంటివి. కాబట్టి మీరు మ్యాథ్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం ఇప్పటి నుంచి మనం టెట్ ఎగ్జామ్ రాసే వరకు ఉన్నటువంటి టైంలో రోజుకు 1 గంట చొప్పున మీరు ప్రైమరీ 2nd, 3rd, 4th, ఒక 5th క్లాస్ వరకు ఉన్నటువంటి లెక్కలకు సంబంధించినటువంటి బేసిక్స్, మినిమం బేసిక్స్ అనేవి కనీసం చదువుకోండి. పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి, పూర్ణాంకాలు అంటే ఏంటి, అసలు భిన్నం అంటే ఏంటి, సో ఇట్లాంటి బేసిక్స్ మినిమం చిన్న అంశాలు మనం నేర్చుకున్నట్లయితే, శాతాలు, ఓకే, ఇవన్నీ నేర్చుకున్నట్లయితే సరళ రేఖలు, త్రిభుజాలు ఇట్లాంటి చాలా ఈజీగా ఉంటాయండి. సో కాబట్టి మనం మినిమం మార్కులు స్కోర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వీటిని మీరు చదువుకున్నట్లయితేనే మీకు మంచి మార్కులు స్కోర్ చేసుకుంటారు. సౌష్ఠవ రేఖలు లేని త్రిభుజం అని అడిగాడు. సౌష్ఠవ రేఖలు లేనటువంటి త్రిభుజాన్ని గుర్తించండి అని అడిగాడు. మరి ఇలాంటి మనం రాయాలంటే మనకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తో పని లేదు. కాబట్టి మనం మినిమం ఒక 30% వరకు మనం కొన్ని క్వశ్చన్లు కూడా మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా సైకాలజీ తీసుకున్నట్లయితే చూడండి, మరి సైకాలజీ తీసుకున్నట్లయితే అంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ఎక్కువగా వచ్చినటువంటి క్వశ్చన్లు మనకి చూడండి, కొంతమంది శాస్త్రవేత్తల పేర్లు, తర్వాత వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు, తర్వాత సిద్ధాంతాలు, ఖచ్చితంగా ఇలాంటివి అడగడానికి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి మీరు చదువుకునేటప్పుడు ఖచ్చితంగా మీకున్నటువంటి పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2 కానీ మీరు రాసేటప్పుడు ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్లు మీరు ఎక్కువగా ఒక సిస్టమేటిక్ గా చదువుకోండి. శాస్త్రవేత్తలు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు, వాళ్ళ నిర్వచనాలు, దానికి అట్లా చదువుకోండి. తర్వాత ఖచ్చితంగా అభ్యసన సిద్ధాంతాలు కానివ్వండి, మూర్తిమత్వ సిద్ధాంతాలు కానివ్వండి, సో ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చెప్తున్నాను. గెస్టాల్ట్ సైకాలజీ అభ్యసన ఉపగమంగా దీనిని ఉద్ఘాటిస్తుంది. మరి గెస్టాల్ట్ సైకాలజీ అనేటటువంటిది అభ్యసన ఉపగమనంగా దేన్ని ఉద్ఘాటిస్తుంది అంటే పరిశీలన అభ్యసనము, నమూనా ప్రాముఖ్యత ఒక ఆప్షన్, ప్రవర్తన పైన పరిసరాల ఉద్దీపనలు, తర్వాత 3వ ఆప్షన్ సమాచారాన్ని మొత్తంగా గ్రహించి వ్యవస్థీకరించటం. ఓకే, సో సమాచారాన్ని మొత్తాన్ని సేకరించి వ్యవస్థీకరించడం. సో ఇది సరైనటువంటి సమాధానం అండి. సో కాబట్టి ఇట్లా మనకి ఈ సిద్ధాంతాలు అనేవి కూడా ఖచ్చితంగా వస్తాయి. తర్వాత ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు. పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము, అభ్యసన బదలాయింపులో అతి తక్కువ ప్రభావం చూపే కారకం ఏంటి? సో ఇట్లా కొన్ని క్వశ్చన్లు అనేవి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా వైగాట్స్కి ద జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ భావన దేనిని చూపిస్తుంది? వైగాట్స్కి ద జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జెడ్పిడి భావన దేనిని చూపిస్తుంది అంటే పిల్లవాడు స్వతంత్రంగా చేయగలిగినటువంటి
కృత్యాల శ్రేణి, సామాజిక పరస్పర చర్యలను అంతర్గతీకరించే ప్రక్రియ, అభ్యాసంలో పునర్బలనము, శిక్షల ప్రాముఖ్యత. సో ఇట్లా మనకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తర్వాత ఇంకోటి, ఎరిక్సన్ ప్రకారం 3 నుంచి 6 సంవత్సరాల వరకు ఉండే మనోసాంఘిక వికాస దశ సంఘర్షణ లక్షణం ఏంటి? ఎరిక్సన్ చెప్పినటువంటి మనోసాంఘిక వికాసంలో ఉన్నటువంటి దశల్లో 3వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వరకు ఉన్నటువంటి ఆ దశలో ఉన్నటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి అనేటటువంటిది ఇక్కడ అడగటం జరిగింది. అనిర్దేశిక మంత్రణము ఉపగమనమును ఎవరు ప్రతిపాదించారు? అనిర్దేశిక మంత్రణాన్ని ఎవరు చెప్పారు అని ప్రశ్న అడగటం జరిగింది. కాబట్టి మనకి ఇలాంటి క్వశ్చన్లు కూడా మీకు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సైకాలజీలో కానీ చైల్డ్ డెవలప్మెంట్లో కానీ చదివేటప్పుడు ఖచ్చితంగా వీటికి సంబంధించిన కూడా మీరు చదువుకోండి. పావులో సాంప్రదాయ నిబంధనల ప్రయోగంలో నిర్నిబంధిత ఉద్దీపన. చూడండి, పావులో సాంప్రదాయ నిబంధన ప్రయోగంలో నిర్నిబంధిత ఉద్దీపన ఏంటి? ఆహారము, లాలాజల ప్రతిస్పందన, కుక్క, గంట. మరి దీంట్లో ఏంటి? సాంప్రదాయ నిబంధనలో నిర్నిబంధిత ఉద్దీపన ఆహారం. ఓకే, సో డైరెక్ట్ గా క్వశ్చన్ అనేది ఇక్కడ అడగటం జరిగింది. కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో వికాసాన్ని గురించి సరైనటువంటి దాన్ని గుర్తించండి. సో చూడండి, ఇక్కడ వికాసాన్ని గురించి సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి అని చెప్పి దాంట్లో నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సరైనటువంటి స్టేట్మెంట్ ని గుర్తించమన్నాడు. వికాసం కేవలం జన్యువుల ప్రభావం వల్ల మాత్రమే జరుగుతుంది. మరి సరైనది కాదు. ఎందుకంటే వికాసం జరగాలంటే పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది కదా. జీవిత కాలం అంతా వికాసం జరుగుతుంది. ఇది కరెక్ట్ గానే ఉంది. సరైనటువంటి గుర్తించండి అన్నప్పుడు దీన్ని మనం టిక్ పెట్టుకుంటాం. వికాసం ప్రధానంగా పరిసర కారకాల చేత నిర్ణయించబడుతుంది అన్నాడు. కేవలం పరిసరాల వల్లనే నిర్ణయించబడుతుందా? కాదు, ఇది కూడా తప్పే. వికాసం అనేది బాల్యంలో మాత్రమే జరిగే ప్రక్రియ. వికాసం అనేది మరి బాల్యంలో జరుగుతుంది, నిరంతరం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం చదివేటప్పుడు మొత్తం ఎనాలిసిస్ చేసుకొని చదవండి. క్వశ్చన్ పేపర్ని పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని మనం చాలా రిలాక్స్గా కూల్గా మీరు క్వశ్చన్ పేపర్ని ముందు అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క క్వశ్చన్ని మీరు స్పష్టంగా పూర్తిగా చదవండి, చివరి వరకు చదవండి. దాంట్లో సరైనటువంటి వాక్యం అని అడిగిందా, లేకపోతే కానిది అని అడిగాడా, లేనిది అని అడిగాడా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత లెంతీగా ఉన్నటువంటి క్వశ్చన్లు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి రాయండి. ఓకే, సో తర్వాత ఈ రాసేటటువంటి ఆ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్లే ముందు సరైనటువంటి ఫుడ్ కానివ్వండి, మనం తీసుకునేటటువంటి ఫుడ్ కానివ్వండి, మనం నిద్ర కూడా చాలా ముఖ్యమైనటువంటిది. సో కాబట్టి ఆ రోజు ముందు రోజు మనం ఎగ్జామ్కి వెళ్లే ముందు బాగా సరైనటువంటి హెల్త్ కూడా మనం కండిషన్ లో ఉంచుకోవాలి. అంటే మనం రేపు ఎగ్జామ్ ఉందని చెప్పేసి తెల్లవారులు చదవటం కానివ్వండి, లేకపోతే మనం ఫుడ్ విషయంలో సరైనటువంటి జాగ్రత్త తీసుకోకపోయినా కానీ అది అటెట్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి సరైనటువంటి మంచి హెల్తీగా ఉండేటటువంటి ఫుడ్ తీసుకోవటం ఎగ్జామ్ రోజు. తర్వాత ఎలాంటి టెన్షన్ ఒత్తిడి లేకుండా ఉండటం, అంత పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకోవాలని చెప్పి మనకు మంచి మార్కులు స్కోర్ చేస్తాం, గతంలో కంటే ఎక్కువ మార్కులు వస్తాయని అనుకోవడం. తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ఉన్నటువంటి క్వశ్చన్ని ప్రతిసారి మార్చి ఎరేజ్ చేసి మళ్ళీ మనం ఆప్షన్స్ మార్చడం కానీ ఇట్లాంటివి చేయొద్దు. కాబట్టి ఇవన్నీ కూడా ముందు మీరు ఖచ్చితంగా ఒక పేపర్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఒక్కొక్క సెక్షన్ లో మనకి ఎలాంటి క్వశ్చన్లు ఉన్నాయి, వాటికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, మనకి ఎంత టైం కేటాయించుకోవాలి అనేది మొత్తం కూడా మీరు ముందుగా నోట్ చేసుకోండి. దాని ప్రకారం మీరు రాసుకోండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చూడండి, మనకి తెలిసిన క్వశ్చన్లు రాయమన్నారు కదా అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే, దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20వ ప్రశ్న దగ్గర నుంచి మనం మొదలు పెట్టినాం. ఒక సెక్షన్ లో ఫస్ట్ సెక్షన్ మనం వదిలేసి రెండో సెక్షన్ స్టార్ట్ చేసాం. ఆ రెండో సెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ రెండో సెక్షన్ లో 30వ క్వశ్చన్ దగ్గర నుంచి ఉందనుకున్నాం. ఆ 30వ క్వశ్చన్ దాంట్లో చదువుతాము, ఆన్సర్ అక్కడ పెట్టేటప్పుడు 1వ దాని దగ్గర పెడతాము. ఓకే, మరి అట్లా 1వ ఆప్షన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి మొత్తం తప్పు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ క్వశ్చన్ అయితే చదివామో ఆ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆప్షన్ మనం పెడుతున్నామా లేదా అనేటటువంటిది ఖచ్చితంగా మనం నిర్ణయించుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఒక 2 పేపర్లు మీరు ప్రాక్టీస్ చేయండి. కనీసం ఒక 2-3 రోజుల ముందు ఆ టెట్ ఎగ్జామ్ ముందు ఎవరైతే ఈ కొత్తగా రాస్తున్నటువంటి మిత్రులు ఉంటారు, లేకపోతే ఒకేసారి రాసేటటువంటి మిత్రులు ఉంటారు, అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా ఈ ఆన్లైన్ లో రాసేటటువంటి ఎగ్జామ్ కి కొంత గందరగోళానికి గురవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా 1-2 ప్రాక్టీస్ పేపర్లు మీరు ఆన్లైన్ లో ఇలాంటి ప్రశ్నలు మీరు చేసినట్లయితే మీరు డైరెక్ట్ గా ఈసారి అక్కడ పోయిన తర్వాత ఎలాంటి టెన్షన్ లేకుండా చక్కగా రాయగలుగుతారు. సో కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు మొత్తం మనం తీసుకున్నట్లయితే టెట్ లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే
టెట్ అనేది చెప్పి మనం చాలా మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటిది. అదేవిధంగా టెట్ ఎప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ రాయాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఏం చేయాలంటే ఒకేసారి మన యొక్క మంచి స్కోర్ చేసుకున్నట్లయితే దాదాపు 110, 120, 115, 120 మార్కులు మనం స్కోర్ చేసుకొని పక్కన పెట్టినట్లయితే మళ్ళీ ప్రతిసారి ఆ టెట్ గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. కాబట్టి మీరు రాబోయేటటువంటి టెట్లో పేపర్ 1, పేపర్ 2 మంచిగా రాయాలని, మీరందరూ కూడా ఖచ్చితంగా మంచి స్కోర్ చేయాలని ఆశిస్తున్నాను. జై హింద్.